హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న పడాల. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మమ్మ స్టైల్లో చేపల పులుసు అండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు, నానబెట్టుకున్న చింతపండు, ఉప్పు, పసుపు, కారం, నూనె, ఉల్లిపాయ నూరు పెట్టుకోవాలండి ముద్దగా. ఉల్లిపాయ ముద్ద, జీలకర్ర వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా వెన్నపూస, పచ్చిమిరపకాయ చీరికలు, కొత్తిమీర. ఇప్పుడు మనం చేపల పులుసు ఎందులో అయితే కాసుకోవాలనుకుంటున్నామో అందులోకి చేప ముక్కలు తీసుకోవాలండి. చేప ముక్కలు తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, చింతపండు రసం వేసుకోవాలండి. ఇది మా అమ్మమ్మ స్టైల్ అండి. మా అమ్మమ్మ చేపల పులుసు చాలా అంటే చాలా బాగా కాస్తుంది. మా అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఆహా అనకపోతే అప్పుడు నన్ను అడగండి. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె కూడా వేసుకోవాలండి. చేపల పులుసులో నూనె ఎక్కువే పడుతుందండి. కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అలా పిండుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. చేపల పులుసు అందరూ ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కలా చేస్తారండి. ఇదైతే మా అమ్మమ్మ స్టైల్. నేనైతే మా అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను. ఇప్పుడు ఇలా స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలండి. చేపల పులుసు ఎప్పుడు కూడా గరిటతో కలపకూడదండి. గరిటతో కలిపామంటే ముక్కలు విడిపోతాయి. అందుకనే ఎప్పుడూ కూడా చేపల పులుసు కాసేటప్పుడు ఇలా దాకనో మూకుడునో మన చేతులతో ఇలా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న దాంట్లో కొంచెం మరిగిన తర్వాత అందులో జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి. ఇప్పుడు సగానికి మరిగిన తర్వాత అందులో వెన్నపూస వేసుకోవాలండి. మనకి ఎంత కావాలంటే అంత. వెన్నపూస వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పులుసు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా వెన్నపూస వేసుకొని ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి. కాసేపు ఆగి ఒకసారి మూత తీసి అటు ఇటు కలుపుకోండి. గరిటె పెట్టి మాత్రం అస్సలు కలపొద్దండి. కలిపితే మాత్రం ముక్కలు విడిపోతాయి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయినాయో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మీకు తగ్గ ఉప్పు కారం వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. మధ్యలో మళ్ళీ ఒకసారి మూత తీసి అటు ఇటు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నూనె పైకి తేలిన తర్వాత ఇందులో లాస్ట్గా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.